బోనాల్ సాంగ్ చేస్తున్నాం. అండ్ మీకు తెలుసు సాగర్ జాను సాగర్ వైఫ్ జాను ఇద్దరు లేడు దీంట్లో. అండ్ చాలా బాగా నెక్స్ట్ లెవెల్ చేస్తున్నారు డాన్స్ కూడా. నేను కొంచెం భయపడ్డా. మీ కోడలు మీ కొడుకు ఇద్దరు ఇట్లా డాన్సర్లు అవుతారని అనుకున్నావు, ఇట్లా సాంగ్లు చేస్తారని అనుకున్నావు? ఎందుకు నీకు జాను మీద అంత ప్రేమ? ఒక అంటే ఇట్లా చూడంగానే నీ కడుపులో బిడ్డకి ఎట్లా అయితే ఎట్లయితే బాధపడతావు అట్లా బాధపడతావు ఎందుకు? జాను మీదనే కాదు, ముగ్గురు కోడళ్ళ మీద అంతే ఉన్నా. నా బతికి వాళ్ళు కాబట్టి, ఎందుకంటే నా భర్త విషయం చెప్పాలంటే బాగా నీకు మేజర్గా జాను విషయంలో వీళ్ళు సాంగ్స్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇయర్ కరెక్ట్ ఫస్ట్ స్టార్టింగ్ కదా, మీరు ఫస్ట్ మేము సాంగ్ చేస్తాం అన్నప్పుడు నీ ఫీలింగ్? ఫస్ట్ నాకు ఎగిరికంత లేకపోతే సో అన్న అడిగిండు, ఇక నేను అన్నని వెనుకకు చెప్పలేను అని చెప్పలేనని చెప్పేసిన. అండ్ థ్యాంక్ యూ అన్న, నాకు మంచి మంచి సాంగ్ ఇచ్చినందుకు. ఇప్పుడు ఫైనల్గా నీ కోడలికి ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఇంకా బాగా చేయాలనుకుంటున్నావా? ఇంకా బాగా చేయాలి, మస్తు ఎరిగిపోవాలి, పచ్చని ఛాన్సులు రావాలి జానమ్మ. యాక్చువల్లీ నీలపూరి గాజుల సాంగ్ తర్వాత మళ్ళీ మనం బోనాల్ సాంగ్ చేస్తున్నాం. అండ్ మీకు తెలుసు సాగర్ జాను, మను మైకల్ మాస్టర్ అండ్ కొరియోగ్రఫీ, అండ్ హరీష్ అన్న డిఓపి. షూట్ జరుగుతుంది, వెరీ కమింగ్ సూన్. సాంగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీకు. మొన్న నీలపూరిలో కొంతమంది డిసప్పాయింట్ అయ్యారని తెలిసింది, కానీ ఈ బోనాల్ సాంగ్ చాలా బాగా వచ్చింది. వెరీ కమింగ్ సూన్, చూడండి ఒకసారి, ఓకేనా? E9060 ఫోక్లో ఉంటుంది. E9060 అనేసరికి కూడా అందరూ ఒకటే ఛానల్ అనుకుంటారు, మనది ఒకటి కాదు, రెండు. అండ్ సాగర్ వైఫ్ జాను ఇద్దరు లేడు దీంట్లో. అండ్ చాలా బాగా నెక్స్ట్ లెవెల్ చేస్తున్నారు డాన్స్ కూడా. నేను కొంచెం భయపడ్డా, కానీ చాలా బాగా చేస్తున్నారు. అండ్ మీరు కూడా ఈ వీడియో చూడండి. అసలు E960 ఫోక్లో వస్తుంది. మనకు రెండు ఛానల్ ఉంటాయి ఫోక్. ఒక లోగో డిఫరెంట్గా ఉంటుంది, ఒకటేమో మన మీడియా లోగో లాగానే ఉంటుంది. ఓకే సాగర్, నీకు ఏమనిపిస్తుంది సాగర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక నేను బయట సాంగ్లో మెయిన్ ఫస్ట్ సాంగ్ చేసింది ఇదే. ఓ థ్యాంక్ యూ. ఫస్ట్ సాంగ్ అయితే నేనే. అంటే బయట సాంగ్స్ చేయను అని అనుకున్నా, ఎందుకంటే నా సాంగ్ నాకు చాలా క్లోజ్ అయినావు కదా. సో అన్న అడిగిండు, ఇక నేను అన్నని వెనుకకు చెప్పలేను అని చెప్పలేనని చెప్పేసిన. అండ్ థ్యాంక్ యూ అన్న, నాకు మంచి మంచి సాంగ్ ఇచ్చినందుకు. అలాగే ఇప్పుడు ఎల్లమ్మ సాంగ్ ఎగ్దమ్ ఉంది, ఇంకొకటి ఫోక్ సాంగ్ ఉంది, అది ఇప్పుడు రివ్యూ చేసినాను. కూడా అయ్యా, అదైతే ఎగ్దమ్ ఉన్నది సాంగే, బట్ ఇప్పుడు ట్రెండింగ్ లాగా వస్తుంది. అది కూడా జాను సాగర్ చేస్తున్నారు. అది కూడా యాక్చువల్లీ ఇక్కడ మిరాకిల్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే సస్పెన్స్ పెట్టినామో అసలు అదే ఫస్ట్ ఉండాలి సాంగ్, ఫస్ట్ ఇది సెకండ్ ఉండాలి. కాకపోతే ఇది మిరాకిల్ గా ముందుకు వచ్చింది. నీకు బోనాల్ సాంగ్ నీకేమనిపిస్తుంది? ఓపెన్ గా చెప్పు, ఎట్లా అనిపిస్తుంది సాంగ్ వింటుంటే? నాకైతే మస్తు వైబ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన సెటప్ కానీ ఇప్పుడు రెండు పాటల్లో జాను సేమ్ కాస్ట్ లో కనబడ్డది. ఇప్పుడు లుక్ లా ఇప్పుడు ఒక డిఫరెంట్ ఉన్నది, చూసిరా జాను డిఫరెంట్ ఉన్నది. ఎట్లా అంటే నా పేరు ఎల్లమ్మ అలా నాగదుర్గ ఎట్లా ఉన్నదో ఇప్పుడు జాను కూడా అట్లనే ఉన్నది. నాకైతే ఈ పాట ఏకదం పోతే అనిపిస్తుంది. మేలుకో ఎల్లమ్మ మేలుకో. ఇంకోటి తల్లి, ఇప్పుడు వర్షాన్ని ఆపుతా ఉన్నావు, ఇంకొక 2-3 గంటలు ఆపు. పానం అరిచేతులు పట్టుకొని షూటింగ్ చేయాల్సి వస్తుంది. ప్రొడ్యూసర్గా నాకు గుండెలు ఆగిపోతున్నాయి, ఎందుకంటే ఇప్పుడు 1 డే పోస్ట్ పోన్ అయిందంటే అన్ని ఇబ్బంది అవుతుంది. కాబట్టి సాగర్ వెళ్తా ఉన్నాడు, నెక్స్ట్ సాగర్ది. అండ్ ఇంకో విషయం ఏంటంటే హరీష్ అన్న గుస్సతో చూస్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ సాంగ్ మీకు చాలా తొందరగా వస్తుంది. అంటే జాను ఎవరైతే జాను ఉన్నారో జాను కూడా చూపిస్తా ఒకసారి. జాను వాళ్ళ అత్త, అమ్మ మీ కోడలు మీ కొడుకు ఇద్దరు ఇట్లా డాన్సర్లు అవుతారని అనుకున్నావు, ఇట్లా సాంగ్లు చేస్తారని అనుకున్నావు? అస్సలు అనుకోలేదు కానీ
బాగా పట్టుబడినా. కాదు, నేను ఒక వీడియోలో చూసిన, నాకు ఏమనిపించింది అంటే ఓపెన్గా ఆమె మెడకి ఏదో అయ్యి ఇట్లా కాటు పడ్డది ఏదో బండిగా పోతుంటే. ఆ వీడియోలో నాకు చూసినప్పుడు ఏమనిపించింది అంటే వాళ్ళ కన్న తల్లి కూడా అంత బాధపడదేమో ఒక కోడల మీద, అత్త కోడలు అంటే ఇట్లా ఉండాలనిపించింది నాకు ఓపెన్గా. ఎందుకు నీకు జాను మీద అంత ప్రేమ? ఒక అంటే ఇట్లా చూడంగానే నీ కడుపులో ఉండే బిడ్డకి ఎట్లయితే బాధపడతావు అట్లా బాధపడతావు ఎందుకు? జాన్ మీదనే కాదు, ఇప్పుడు కోడళ్ళ మీద అంతే ఉన్నా. నా బతికి వాళ్ళు కాబట్టి, ఎందుకంటే ఇక నా భర్త విషయం చెప్పాలంటే బాగున్నది కానీ ఇక నా భర్త అట్లా అయిపోయిన దానికి నా 3 పిల్లలని ఇంత పిల్లల్ని హత్తుకుని పెంచుకొని పెళ్లి చేసుకొచ్చుకున్నా నేనే. తోలుకొచ్చుకున్న వాళ్ళు ఇక వాళ్ళకి మంచి చెడు కానుకలు కట్టారు ఏదైనా నేనే కాబట్టి వాళ్ళకి ఏది వచ్చినా నేను తట్టుకోలేదు. నాకేమనిపించింది అంటే చాలా మంది అత్తలను చూసినాం కానీ ఇట్లా ఆ విధమైన రియాక్షన్ కావచ్చు, అట్లా ఒకటేసారి ఇట్లా ఏం చేసినావు నాకు అనిపించింది. ఇట్లా కదా అత్త కోడలు ఉండాల్సింది. అంటే 90% ఎట్లా ఉంటారు అంటే ఎందుకు గొడవలు పడతా ఉంటారు అత్త కోడలు అంటే కొంచెం ఏటకారం మాటలు ఇది అంటే కోడలు చేసిన పని అత్తకు నచ్చదు, అత్త చేసిన పని కోడలు నచ్చదు. నేను చూసినప్పుడు ఏమనిపించింది, అరే ఇట్లా ఉండాలి కదా అత్తలు అంటే అనిపించింది. నీకు మేజర్గా జాను విషయంలో వీళ్ళు సాంగ్స్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ఇయర్ కరెక్ట్ ఫస్ట్ స్టార్టింగ్ కదా, మీరు ఫస్ట్ మేము సాంగ్ చేస్తాం అన్నప్పుడు నీ ఫీలింగ్? ఫస్ట్ నాకు ఎగిరి గంతులు ఏమిటైంది. ఎందుకంటే చెప్పన్నా, నాకు ప్లాన్లు పాటలలో పోవాలి, డాన్సులు చేయాలి, ఇలాంటి ఛాన్సులు రావాలి, బాగా లోతుల పడి ఉన్నాం కదా, ఈ చిన్న చిన్న వీడియోలు బాగా చెప్పాను. అమ్మాయి పెద్ద కొడుకు అమ్మాయి ఈ డేంజర్ అయితే సాగర్ చిన్నోడు కదా. మొత్తం ఎంతమంది పిల్లలు? సుమనన్న అయినా నడిపోయినా ఈయన చిన్న అయినా పెద్ద అయినా అయితే అమ్మాయి ఏది పట్టించుకోడు, రమ్మంటే అతడు పొమ్మంటే పోతాడు. పాపం ఇప్పుడు వచ్చిన పెద్ద అయినా ఓకే ఓకే చూపిస్తా, పెద్ద కొడుకుని కూడా చూపిస్తా. ఇక బాటల ముందుకు వస్తే మంచిగా ఉండరా అని అంటే నా దగ్గర పాటలు కూడా ఉన్నాయి కదా నాన్న, ఏదో ఆ పాట ఈ పాట పాడతా, నచ్చితే పాడిపించుకొని నచ్చకపోతే ఇంకా వేరే తోటి పాడిపించుకున్నాం మంచిదే కానీ పాటలలో మనం దిగాలని నేనే బాగా ఒత్తిడి చేసినట్టున్నాను. అవునా? ఓకే గ్రేట్. నేనే బాగా ఒత్తిడి చేసిన వాళ్ళే ఆ దేవుని దయ వల్ల కరణించి వాళ్ళైతే ఇప్పుడు ఇంతవరకు ఛాన్సులు వస్తున్నాయి. మా తర్వాత ఛాన్స్ నీ వల్ల నీతోనే వచ్చినాయి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వడం కాదు, నేనే అడిగిన. యాక్చువల్లీ నాకు అనిపించింది అంటే ఒక సాంగ్ యాక్చువల్గా మీకు ఒక సస్పెన్స్ అని చెప్పినాం కదా, అది కూడా జాను వాళ్ళే చేస్తున్నారు. యాక్చువల్లీ ఆ సాంగ్ విన్నప్పుడు లిరిక్ రైటర్ ఎవరైతే కృష్ణ ఉన్నాడో, కృష్ణ నేను అంటే థింక్ చేస్తా ఉన్నా ఓల్డ్ సాంగ్ కదా, ఎట్లా చేద్దాము ఈసారి మంచిగా చేద్దాము, మొన్న నీలపూరి చేసిన తర్వాత ఒక మంచి సాంగ్ ఇద్దాం మళ్ళీ ఆడియన్స్కి అనుకున్నప్పుడు సడన్గా ఒక రీల్ వచ్చింది. ఆ రీల్ చూస్తే సాగర్ అండ్ మీ జాను మీ కోడల్ది. అరే అప్పుడే నేను సాగర్తో అన్నా, అరే ఈ భలే ఉన్నారు కదా ఈ జంట అంటే, అన్న ఫిక్స్ అయిపోదాం అన్నారు. ఇమీడియట్గా ఫోన్ చేసినాం. ఫోన్ చేయగానే నా మీద ఉన్న రెస్పెక్ట్తో సాగరు అన్న బయట సాంగ్స్ చేస్తలేము కానీ నీ పాటలు మేము కంపల్సరీ చేస్తున్నారు. హ్యాపీ అనిపించింది. అంటే ఎంత ఎదిగినా ఒదిగొండడం అనేది నాకు అనిపించింది. అంటే వాళ్ళు ఆల్రెడీ చాలా ఫేమస్, వాళ్ళు జానమ్మ పాట చేసారు, మస్తు హిట్ అయింది ఆ పాట కూడా. వాళ్ళకు స్వార్థంగా థింక్ చేయొచ్చు కానీ మనోళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు అనేది ఆలోచిస్తూ ఉన్నారు. అది మస్తు అనిపించింది. కొంతమంది ఏంటంటే జర్ర పేరు రాగానే ఎగురుతా పడతా ఉంటారు, కొంచెం మాకంటే పెద్ద అదేం లేదనుకుంటారు. వీళ్ళ ఫ్యామిలీ మీకు తెలుసు కదా, వైష్ణవి మొత్తం వీళ్ళది ఒక పెద్ద ఫ్యామిలీ, అందరు ఒకలాగానే ఉంటారు, ఎవరిని గుర్తుపట్టాలో కూడా అర్థం కాదు. ఓకే తల్లి, ఇప్పుడు ఫైనల్గా నీ కోడలికి ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఇంకా బాగా చేయాలనుకుంటున్నావా? ఓకే రైట్, ఇది పరిస్థితి. అండ్ ఒకసారి మాస్టర్ బిజీ ఉండు, మను మైకల్ మాస్టర్. యాక్చువల్లీ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసిన నేను వీడియో. మను మాస్టర్తో ఒక మాట మాట్లాడితే నెక్స్ట్ లెవెల్ సెట్ అవుతుంది. ఇప్పుడే శివశక్తి ఇద్దరు వచ్చి చూడండి అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. లేట్ అయిపోయింది వాళ్ళిద్దరిది కొంచెము.